श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం లాస్ట్ క్లాస్లో 5వ అధ్యాయంలో 22వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. సుఖాలు ఏవైతే మనం బాహ్యంలో విషయాలతో మనం ఏవైతే సుఖాలు అని అనుభవిస్తూ ఉన్నామో అవన్నీ వాస్తవంగా దుఃఖమే మిగులుస్తాయి అని, అనిత్యమైనటువంటివి కూడా కనుక వివేకం గలవాడు వాటి యందు ప్రీతిని చూపడు అని చెప్పి ఆ శ్లోకంలో చెప్పారు పరమాత్మ. యావంతః కురుతే జంతుః సంబంధాత్ మనసః ప్రియాన్ తావంతోస్య నిఖన్యంతే హృదయే శోకశంకవః అని వస్తుంది మహాభారతంలో. మనసుకు ప్రియమైనటువంటి ఎన్ని సంబంధాలు మనం తయారు చేసుకుంటూ ఉంటామో అవన్నీ కూడా మనసులో మేకుల్లాగా గుచ్చుకుంటాయంట. దుఃఖపు మేకులు అంట అవన్నీ కూడా. నిజమేనండి. మనం ఆలోచిస్తే మనకి దేని వలన, ఎవరి వలన, వేటి వలన ప్రీతి అని అనుకుంటూ ఉంటామో వాటి గురించి మనం ఎంతో కష్టపడి కూడా ఉండి ఉంటాము, ఇంకా కష్టపడుతూనే ఉంటామండి. ఆలోచిస్తే అవన్నీ కూడా దుఃఖానికి సోర్సెస్, బీజములై ఉన్నాయి. అది గుర్తించడానికే మనకి అవ్వదండి, గుర్తించలేకపోతూ ఉంటాము. అదే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. తెలుసుకోవాలి. వివేకి అయినటువంటి వాడు వాటి వెంట పడకుండా, చెప్పుకున్నాము కదా, సున్నాలు ఇవన్నీ కూడా సున్నాలు అని అనుకోవాలి. ఆ ఒకటి ఉండాలి. జ్ఞానమైన భక్తి అయినా ఒకటి, ఆ ముందర సున్నాల ముందర చేర్చేటటువంటి ఒకటి సంఖ్య. అది లేకపోతే మనకి తర్వాత మిగిలినవి ఎన్ని ఉన్నా జీవితంలో అన్నీ వ్యర్థమైపోతాయి, నిరర్థకమైపోతాయి అన్నమాట. మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి తత్వజ్ఞానమైనా ఉండాలి, లేదా భక్తి అయినా ఉండాలి. ఇది తెలుసుకుంటూ మనం ఈ విషయాల పట్ల నిరంతరము విషయాల చుట్టూరానే వెళుతూ ఉండడం ఆపుకుని మనము తత్వాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, లేదా భగవద్భక్తిని బాగా పెంపొందించుకునేటటువంటి సాధన చేసుకోవాలి. అది ఇక తర్వాత శ్లోకానికి 23వ శ్లోకానికి అవతారిక చెప్తూ భాష్యంలో ఏమన్నారంటే, మనలో ఇంకొక పెద్ద దోషం ఉన్నదట. శ్రేయో మార్గ ప్రతిపక్షి కష్టతమో దోష. చాలా చాలా పెద్ద కష్టమైనటువంటిది, నివారించడము అతి కష్టమట. అటువంటి దోషం ఒకటి ఉన్నది. సర్వానర్థ ప్రాప్తి హేతు దుర్నివార్య. మోక్ష మార్గానికి చాలా పెద్ద ఆటంకము, అన్ని అనర్థాలకి కారణమైనటువంటిది. దానిని పరిహరించడం కోసం చాలా చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి అని చెప్పడానికి తర్వాత శ్లోకాన్ని పరమాత్మ ఇక్కడ ఉపదేశిస్తున్నారు అని చెప్పారు భాష్యంలో. అది ఏమిటో చూద్దాం, ఏమిటా దోషము అని. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శక్నోతి ఇహైవ, ఇహ ఏవ అని, యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. యః అయితే ఏ మానవుడైతే శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరాన్ని విడిచిపెట్టే, ప్రాక్ అంటే ముందరే అని, పూర్వమే, కామక్రోధోద్భవం వేగం, కామక్రోధముల వలన కలిగేటటువంటి వేగం అంటే ఉద్వేగము, ఉద్వేగాన్ని సోఢుం సహించుకోవడానికి ఇహైవ శక్నోతి, జీవించి ఉండగానే, ఇహైవ అంటే ఇక్కడే అని, ఇక్కడే అంటే జీవించి ఉండగానే, శక్నోతి సమర్థుడవుతున్నాడు, సహా నరః యుక్తః సహా సుఖీ. అటువంటి మానవుడే యోగము గలవాడు. యుక్తః అంటే యోగము గలవాడు, అతడే సుఖీ, సుఖమును కూడా పొందుతాడు. ఎవడైతే శరీరాన్ని విడిచిపెట్టే పూర్వమే కామక్రోధాల వలన కలిగే ఉద్వేగాన్ని ఓర్చుకోవడానికి జీవించి ఉండగానే సమర్థుడవుతున్నాడో
అటువంటి మానవుడు యోగము కలవాడు, అతడే సుఖాన్ని పొందుతున్నాడు. ఇహైవ అంటే చెప్పుకున్నాం కదా, ఇప్పుడే ఇక్కడే అని అర్థం అండి. నిజానికి ఇప్పుడే ఇక్కడే అంటే తత్వ ప్రకారంగా ఈ జన్మలోనే, ఇంకా ఇక్కడ జీవించి ఉండగానే అని. ప్రాక్ శరీర విమోక్షణాత్, మరణించే ముందరే అని అన్నారు. అక్కడ మరణము హద్దుగా చెప్పడానికి కారణం ఏమిటంటే, జీవించి ఉన్నంత కాలము కూడా, పర్యంతము జీవించి మరణము అయ్యే క్షణము వరకు అని అర్థం అన్నమాట. జీవించి ఉండగానే మరణ క్షణము వరకు అని ఒక హద్దు చెప్పారన్నమాట. చివరి వరకు కూడా ఆ పర్యంతము, మరణం వచ్చే పర్యంతము ఏం చేయాలంటే, మనకి కామక్రోధోద్భవం వేగం, దానిని సహించుకోవాలి. కామక్రోధముల వల్ల కలిగేటటువంటి ఉద్వేగాన్ని మొమెంటం అంటారు. వేగం అంటే మనకి ఫిజిక్స్లో వస్తుంది మొమెంటం. ఒక రకమైన వేగం ఉంటుందండి కామక్రోధాలకి. దానిని సోఢుం శక్నోతి, సహించే సామర్థ్యము కలిగి ఉండాలి. ఈ వేగం అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. మనకి వేగం అర్థం చేసుకునే ముందర ఒక్క మాట, యుద్ధంలో షీల్డ్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని తెలుగులో ఏమంటారు, డాలు అంటారు అనుకుంటా. ఆ షీల్డ్ ఒకటి ఉంటుంది. అది పట్టుకుని అవతల ప్రత్యర్థి వస్తూ ఉంటే అడ్డుగా పెడతారు. అవతల ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడంటే ఇక్కడ పట్టుకునేటటువంటి వ్యక్తి యొక్క కాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మీరు యుద్ధంలో చూసుంటారు, వాళ్ళు ఎంత వేగంగా వస్తూ ఉంటే అవతల వాళ్ళు అంత బలంగా ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. లేదా మనకే బలంగా, వీళ్ళకే బలంగా ఉందనుకోండి, వీళ్ళు ఒక అడుగు ముందరకేసి వాళ్ళని వెనక్కి నెట్టుతారు. అలా ఉంటుంది చూసారా. అట్లా బలమైన ప్రత్యర్థి అన్నమాట. ఈ కామక్రోధాలు అలా ఉంటాయి, వేగంగా మీద పడతాయి. మన తట్టుకునే సామర్థ్యము గుర్తించి దానిని సహించుకునేటటువంటి సామర్థ్యము మనలో ఎంత ఉందో మనం చూసుకుంటూ ఉండాలి. ఇంతకీ వేగం అంటే ఏంటండి? కామవేగము అంటే ఏంటంటే, అసలు కామం అంటే ఏమిటి అంటే, నచ్చినటువంటి విషయం అంటే సుఖకరమైనటువంటి విషయం ఏదైనా మనకు అంటబడినా, మనకిష్టమైనటువంటివి కానీ, మంచి శబ్దములు మనకిష్టమైనటువంటివి విన్నా, ఏదో ఒకటి వాటిని గురించినటువంటి కాంటాక్ట్ మనకు వచ్చిన, అంటే ఇంద్రియాలతో ఆ నచ్చిన విషయాలని మనం గ్రహిస్తున్నా లేదా మనసులో స్మరించినా కానీ కూడా ఒక రకమైనటువంటి ఆశ బయలుదేరుతుంది, మళ్ళీ అలాంటిది కావాలి అని చెప్పి. దానిని కామము అని అన్నారండి. తృష్ణ చాలా చక్కగా చెప్తారు. అసలు మీరు భాష్యం చదివితే ఆ డెఫినిషన్స్ ఇస్తారు, కామం అంటే ఏమిటి అని చెప్పి. చాలా బాగుంటుంది. ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్టే విషయే శ్రూయమాణే స్మర్యమాణేవా, మనసులో స్మరించుకున్నా కానీ కూడా. ఇంతకు ముందర ఎప్పుడో ఒక మంచి సినిమాకి వెళ్ళామండి, దాని గురించిన స్మరణ వచ్చింది ఎప్పుడో, తర్వాత ఎన్నో 10 ఏళ్ల తర్వాత అయినా ఆహా ఎంత బాగుంది ఆ సినిమా, అప్పట్లో ఎలా వెళ్ళేవాళ్ళము, అవన్నీ గుర్తు తెచ్చుకుంటాం చూసారా. మళ్ళీ మిస్ అవుతాం. దాన్ని మిస్ అవ్వడం అంటే అలాంటిది మళ్ళీ వస్తే బాగుంటుంది అన్న ఆశ ఉన్నది చూసారా అందులో. దానిని కామము అని అంటారు. ఇక క్రోధం ఏమిటంటే, పైన చెప్పినటువంటిది ఇష్టమైనటువంటి విషయం గురించి. క్రోధము దానికి సరిగ్గా ఆపోజిట్, ప్రతికూలమైనటువంటి దుఃఖము కలిగించే విషయాలు. అవి కనిపించినా, వాటి గురించి విన్నా, వాటిని స్మరించినా మనసులో కలిగేటటువంటి ద్వేషానికే క్రోధము అని పేరు అన్నమాట. ఈ కామ క్రోధాల వలన ఏం జరుగుతుందంటే, ఒక రకమైన పొంగు అంటారు చూసారా, ఉద్వేగము బయలుదేరుతుందండి. ఇంపల్స్ అని కూడా అంటారు. వెంటనే రియాక్షన్ ఇవ్వాలి అని చెప్పి మనకి మనసులో తోస్తూ ఉంటుంది. మనసులో ఒక రకమైన పాల పొంగు అంటారు చూసారా, అట్లా పొంగుకొస్తుంది ఒక రకమైన భావోద్వేగము. దాన్ని వేగము అని అంటారు, ఇంపల్స్ అని చెప్పి. ఆ కామము అయితే కనుక ఆ వేగము ఎలా వ్యక్తమవుతుందంటేట, ముఖము చాలా వికసిస్తుంది, కళ్ళు పెద్దవైపోతాయి, కళ్ళు విప్పారుతాయి, ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడుస్తుంది, మనసు ఉబలాట పడుతూ ఉంటుంది, ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అంటారు చూసారా. అది కామవేగం అలా ఉంటుంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరో కనిపించారనుకోండి, కళ్ళు ఇంత పెద్దవి చేస్తాం. ఒక తెలియనటువంటి మనస్సులో ఆనందం పొంగుకొచ్చేస్తూ ఉంటుంది, మొహం ఇంత అయిపోతుంది, మనం హడావిడి పడిపోతూ ఉంటాం చూసారా. అది కామవేగము అని అంటారండి. క్రోధ మనకి చాలాసార్లు ఇవన్నీ అలవాటే, పాపం చెప్పక్కర్లేదు. శంకరాచార్యులు వారు, ఆయన అయితే సర్వసంగ పరిత్యాగులు. మనం
గృహస్థాశ్రమంలో ఉంటూ ఇన్ని కోరికలు చుట్టూ తిరుగుతూ మనకిది కొత్త కాదు. చెప్తూ ఉంటే ఆహా ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్పారు అని అనిపిస్తుంది. చూసారా, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఒక సినిమా మన గురించి మనమే అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. మనకి ఇష్టమైన వ్యక్తులు కనబడుతున్నా, ఇష్టమైన సందర్భాలు, ఇష్టమైన వస్తువులు, బంగారం నగలు కళ్ళు అవుతాయి. మనసు డెఫినెట్గా పొంగుతుందండి. అందులో అసలు ఆ, ఆ, లేదండి అని చెప్పడానికే లేదు కదా. నిజంగా చక్కగా వైరాగ్యం ఉన్నవారికి తప్ప సాధారణంగా అందరికీ జరుగుతుంది. అది వేగం అన్నమాట. క్రోధ వేగము అదెలా ఉంటుందంటే పళ్ళు కొరుకుతారు, కళ్ళు ఎర్రబడతాయి, ఒళ్ళు కొంచెం ఊగుతూ ఉంటుంది, వణుకు వస్తుంది, గొంతు పెరుగుతుంది. కోపంలో ఎప్పుడు కూడా గుర్తండి మనకి. మనం అనుకుంటాం నాకు కోపం లేదు అని అనుకుంటాం. మనం ఎప్పుడూ మాట్లాడే వాయిస్ కంటే కొంచెం పెరుగుతుందండి. గమనించుకోవచ్చు మనమే. అక్కడ ఏమాత్రం కొంచెం పెరిగినా ఓహో మనకి కోపం వచ్చింది అని గుర్తు. చాలామంది అది అసలు గుర్తు లేదు, నా కోపం పెద్దగా రాదనుకుంటారు కానీ వస్తుందండి. చెమట పట్టడము ఇలాంటి లక్షణాలు క్రోధ వేగం అన్నమాట. ఇవి కలుగుతూ ఉండగానే మనసులో ఇటువంటి మార్పులు, ఈ వికారాలు శరీరంలో ఫిజికల్గా మనకి కనబడుతూ ఉంటాయి ప్రత్యక్షంగా. మనస్సులో స్టార్ట్ అవుతుంది మనకి. ఆ భావోద్వేగం ప్రారంభం అవుతున్నప్పుడే కొంచెం నిలదొక్కుని మనము సహించడం అలవాటు చేసుకోవాలి. అక్కడ కూడా ఏమన్నారంటే భయం వల్ల చుట్టూరా అందరూ ఉన్నారు బాగుండదనో అప్పటికప్పుడు అణుచుకుంటాము. ఒక్కసారిగా మా అబ్బాయి అంటూ ఉంటాడు, ప్రెషర్ కుక్కర్ అంటూ ఉంటాడు కోపాన్ని వాటిని. ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పైకి వచ్చేసింది అనుకోండి, విజిల్ ఎలా ఉంటుందో అలా తర్వాత బర్స్ట్ అయిపోతాం అందరూ వెళ్ళిపోయాక. ఎవరి మీద మనకు కోపం వచ్చినా లేకపోతే కామం కూడా అంతే, అట్లా వ్యక్తం అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు పైన అందరు ఎదురుకుండా అణుచుకున్నా అవన్నీ చూసుకోవాలి. అదంతా కూడా వచ్చినట్లే, ఇంకేమిటి, ఎవరున్నా ఎవరు లేకపోయినా. భయం వల్ల కానీ బిడియం వల్ల కానీ అణుచుకోవడం కాకుండా వివేకము చేత రియాక్ట్ అవ్వకుండా మనము దాన్ని నిలువరించుకోగలగాలి. అది సహించడం అన్న మాటకు అర్థం. డెఫినెట్గా మనకి చక్కగా ప్రాక్టీస్, అభ్యాసానికి ఎన్నో సందర్భాలు ప్రతిరోజు మనకు వస్తూ ఉంటాయి, ఒకసారి కాదు. ఇది అలవాటు చేసుకోవాలి, వెంటనే గుర్తుపట్టాలి. ఓహో ఇదన్నమాట పరమాత్మ ఆ శ్లోకంలో చెప్పారు, శక్నోతి హైవయస్సోఢుం అని చెప్పి. ఇట్లాంటివి ఏదో ఒక్కసారి కాదండి. మనం ఎంత జ్ఞానం సంపాదించుకుంటూ ఉన్నా కానీ కూడా, నేను ఎంత జ్ఞానిని అని అనుకుంటున్నా కానీ కూడా, మనం ఎంత భక్తులమో అని అనుకుంటున్నా కానీ కూడా, ఈ కామక్రోధాలు అనేటటువంటివి నిరంతర శత్రువులు అని చెప్పారు కదా. జ్ఞానినో నిత్య వైరిణాం అని 3వ అధ్యాయంలో. అట్లా వాటిని మనము మరణించే చివరి క్షణం వరకు కూడా వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను జయించేశానండి కోపాన్ని అనడానికి లేదు. ఒక చిన్న ఇది చెప్తారు ఆఖ్యాయిక. ఒక ఆయనట కోపాన్ని జయించేశాను అని చెప్పి మెడలో ఒక బోర్డు తగిలించుకుని వెళ్తున్నట్ట. నేను కోపం నాకు రాదండి జీవితంలో, నేను జయించాను అని. ఎదురుకుండా ఒక మనిషి వస్తూ చూశాడు, బోర్డు చూసి అతని కేసు చూసి, ఏంటి నువ్వు కోపాన్ని జయించేసావా అని అడిగాట. జయించాను అన్నట్టు. నిజంగానే జయించేసావా, మొత్తం కోపం పూర్తిగా పోయిందా నీకు అంటే పోయిందండి అన్నట్టు. మళ్ళీ ఇంకొకసారి నిలవరించాట, మళ్ళీ అడిగాట, అంతలా పోయిందంటావా, చాలా గొప్ప విషయమే, నిజంగా పోయిందా నీకు అని అనుమానంగా అడిగితే, ఏంటయ్యా అన్నిసార్లు అడుగుతావు, పోయిందని చెప్తున్నాను కదా అని చెప్పి కోపడ్డాడు. కోపం అలాంటిది అనమాట అండి. కోపం పోవడం అనేటటువంటిది చాలా కష్టము. కాబట్టి చాలా అందుకే ప్రాక్షరీర విమోక్షణాత్, శరీరము పడిపోయే వరకు ఈ కామక్రోధాల విషయంలో మనం అత్యంత జాగరూకులై ఉండాలి అని మనకి గుర్తు చేస్తున్నారు. అందుకు అయితే మనం ఎలా దీన్ని సాధన చేసుకోవాలంటే కొంచెం ఒక 2 విషయాలు చెప్పుకుందాము. మనకి కొన్ని సందర్భాల్లో వెంటనే రియాక్షన్ మాటలో కానీ ముఖ్యంగా కోపం విషయంలో బయటకి వ్యక్తమైపోతూ ఉంటుందండి. అవి ఏమన్నారంటే, ఒకరోజు ఆగండి. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాడనుకోండి, కోపం వచ్చింది విపరీతంగా, వెంటనే నేను రిజైన్ చేసేస్తాను అన్నారనుకోండి, అది కొంచెం ఒక రోజు తర్వాత మనం వెయిట్ చేస్తే అంత సందర్భం అనిపించకపోవచ్చు. కాబట్టి హేస్టీగా తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడం ఈ కోపం వలన, అది ఒక రోజు సమయం ఇవ్వాలి అని అంటారు. ఏదైనా ఒక మాట అనాలనిపించినా ఏదైనా కొంచెం ఆగి ఉండడం ఎప్పుడూ మంచిది. వెయిట్ ఫర్ ఎ డే అనేది ఒక రూల్ అనమాట అండి ఈ కామ క్రోధాల విషయంలో. సరే, కామం విషయంలో ఇంకా వేరేటి ఉంటాయి. ఇది కోపం విషయంలో ముందర చెప్తున్నాను. తర్వాత కామం విషయంలోనండి మనకి ఇది తగ్గాలండి. దేని గురించి అయినా మనకి కోరిక ఉన్నదనుకోండి, నాకు ఇది నిజంగా ఇప్పుడు అవసరమా, దీనివల్ల నాకు ఏదైనా ఉద్ధరణ ఉన్నదా జీవితంలో, వీళ్ళ వలన కానీ ఆ మనుషుల వలన కానీ
కొంచెం తగ్గించుకోవాలండి. ఈ బంధాలన్నీ అశాశ్వతాలు. ఎంత చెప్తున్నారు పరమాత్మ, ఇవన్నీ కూడా వచ్చేపోయేవే. తత్రకా పరిదేవన, మా మధ్యలో వస్తాయి, మధ్యలో పోయేటటువంటి సంబంధాలని ఎంతసేపు మనం పట్టుకుంటామండి. మనం పట్టుకుందాం అనుకున్న కాలం మనల్ని పట్టుకొనిస్తుందా? సమయం అయిపోతే వెళ్ళిపోవాలి కదా. ఆగుతాడా యమధర్మరాజు? ఆగుతారా? మన సమయం వచ్చినప్పుడు, ప్రారంధం తీరిపోయాక ఎవరికి వారే యమునా తీరే, ఆ మాట మనసులో పెట్టుకోవాలి మనం. అది కాబట్టి ముందర నుంచే అలవాటు చేసుకోవాలి. ఆ కామాన్ని తగ్గించుకోవాలి, ఆ కోరికలను తగ్గించుకోవాలి. అది మనుషుల విషయంలో ఇప్పుడు చెప్పింది. ఇక వస్తువుల విషయంలోన అసలు మనకి సగానికి సగం ఒక వయసు వచ్చాక ఏదీ అవసరం ఉండదండి. కొత్తవి అసలు ఏవీ కొనుక్కోవడం మానేశారు. మా ఇంట్లో మా బంధువులు చెప్తూ ఉంటారు, ఒక వయసు వచ్చాక అసలు కొత్త బట్టలు కానీ ఎందుకు అవసరం లేదు, అయిపోతుంది ఇంక జీవితం అన్నట్లుగా అయిపోతారనమాట. అట్లా అలవాటు చేసుకోవాలండి. మనకి ఇంక అవసరం ఉండదు వేటితోనూ కూడా. అన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి, ఇంకా కూడబెట్టుకునే ప్రయత్నం చేయకూడదండి. స్వామీజీ వారు వారి దగ్గర ఒక శిష్యురాలు ఉండేవారనమాట. ఆవిడ కోటీశ్వరురాలు, మొత్తం అంతా దానం చేసేసి ఆవిడ చివరికి మరణించే సమయంలో ఆవిడ దగ్గర 2 చీరలు, ఒక కంచము, ఒక గ్లాసు, ఇదే ఆవిడ యొక్క మొత్తం ఆస్తి. ఎంత ధనవంతురాలంటే ఆవిడ మరణించేటటువంటి సమయంలో స్వామీజీ వారు స్వయంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఆశీర్వదించి వచ్చారు. అంత గొప్ప, మరి చూడండి ఎంత గొప్ప స్థితిలో ఆవిడ ఉన్నారు అప్పటికే. ఆ త్యాగం అనేది అలవాటు ఉండాలండి. మనం ఇంకా ఎప్పటికీ కూడా అన్నీ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోకూడదు, వదిలేస్తూ ఉండాలి చాలా మటుకు. జీవితంలో ఎంత అవసరమో అంతే, మిగతావన్నీ కూడా మనకి వాటి పట్ల మనసులో వదిలిపోతూ ఉండాలి. బాహ్యంలో కూడా తెలిసిపోతూ ఉంటుందండి. వాటిని ఇంకా ఏవో కొత్తవి కొనుక్కుందామని ఒక వయసులో తప్పకుండా ఉంటుంది. అప్పుడప్పుడే ఇంకా యుక్త వయసు వచ్చిన వారికి కొంచెం ఉండొచ్చు. కానీ 40 దాటుతున్నప్పుడు, 50 మీద పడిపోయినప్పుడు ఇక మెల్లిగా తగ్గించుకోవాలి, అక్కడికి ఆగాలి. దట్ ఈస్ ఒక కామా జీవితంలో. 50 అనేటటువంటిది నాకు అనిపిస్తుంది 45 నుంచి ఒక కామా పెట్టుకోవాలి. ఇక అక్కడి నుంచి మెల్లిగా తగ్గించుకోవడం అలవాటు చేసుకోలేదనుకోండి, ఈ కామ వేగం ఎప్పటికీ పోదు, అలాగే ఉంటుంది. వయసు అయిపోతూ ఉంటుంది, ఓపికలు ఉండవు. కానీ మనసులో మాత్రం విపరీతమైన వేగం అనమాట. ఈ కామ వేగం మనల్ని వెంటాడు. దాంతో ఏమవుతుందండి, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుందండి. జీవితంలో శాంతి ఉండదు, అశాంతి ఎక్కువైపోతూ ఉంటుంది. అనుభవించాలని ఉంటుంది, అనుభవించలేకపోతూ ఉంటాము. అదొక రకమైనటువంటి వింత స్థితి, అశాంతి. అలా ఉండకూడదు, చాలా హాయిగా ఉండాలి జీవితం. సో కామవేగాన్ని, అలాగే వాచావేగం, మాట విసురు ఉండకూడదు. కోపం వచ్చినప్పుడు గమ్మున ఏదన్నా మాట్లాడాలనిపిస్తుంది, వెంటనే పైకి వచ్చేస్తుంది మాట. అది అణుచుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలా కష్టము, ప్రాక్టీస్తో వస్తుందండి, సాధన చేసుకోవాలి ఆ సందర్భాలు వచ్చినప్పుడు. తర్వాత ఇంకొకటి, చాలామంది అనుకుంటారు వయసు అయిపోతుంటే కామక్రోధాలు తగ్గిపోతాయి అనుకుంటారు. ఎక్కువ అవుతాయి, తగ్గవండోయ్. ఇప్పుడే చెప్పానుగా, వయసు అవుతుంటే అనుభవించాలన్న కోరికలు కొన్ని మిగిలిపోయాయి అనుకోండి, తీరని కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి తప్ప తగ్గవది. అదొక రకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఆ వయసు పడినటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, 45 కామా పెట్టుకోండి. అక్కడి నుంచి అన్నీ తగ్గించుకుంటూ వదిలించుకుంటూ ఉండే అలవాటు చేసుకోవాలి. ఇక తత్వం ప్రకారం ఏం చెప్పారంటే, ఇవన్నీ లౌకికంగా చెప్పినటువంటివి. అసలు తత్వంలో ఏం చెప్పారంటే, ఏ విషయాల గురించి, సుఖకరమైన విషయాలు మనకి కామాన్ని ఎక్కువ కలిగిస్తాయి కదా, అలాగే దుఃఖకరమైనటువంటివి క్రోధాన్ని, కోపాన్ని కలిగిస్తాయి. ఈ రెండిటి పట్ల మనకి దోష దర్శనం అనేది ఉండాలి. ఇదేది కూడా వాటిలో అవి అనిత్యములు, వచ్చిపోయేటటువంటి స్వభావము కలవి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఇది దోష దర్శనం అంటే. ఇంకా తర్వాత కూడా వస్తుంది, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి కదా, 13వ అధ్యాయంలో వస్తుందన్నమాట. ఆ దోషము దర్శనం చేస్తూ ఉండాలి. మనకి వేటి పట్ల, ఎవరి పట్ల, వేటి వస్తువుల పట్ల మనకి ఆ కామము కానీ కోపము కానీ ఉంటున్నదో అవన్నీ అశాశ్వతాలే, అనిత్యాలే కదా అనేటటువంటి ఆ దోష దర్శన దృష్టి ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, తత్వ ప్రకారంగా వివేకంతో అవన్నీ కూడా ఒక నాటకం లాంటివి. ఇదేది నాది కాదు కదా, అసలు ఈ శరీరమే నేను కాదు, ఇక ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని వచ్చేటటువంటిది ఏదీ నాది కాదు కదా అనేటటువంటిది పూర్వకమైనటువంటి సాధన. ఇది రెండవది. ఫస్ట్ది దోష దర్శనము, ఇంకొకటి వివేకపూర్వమైనటువంటి సాధన. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నదనమాట, ఏదీ నాది కాదు అని భావన.
అలాగే ఇప్పుడు చూడండి, నాటకంలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఒక సినిమాలో పెద్ద ప్యాలెస్ ఉంటుంది హీరోకి, ఏది తనది కాదు కదా, అది సెట్ అసలు అశాశ్వతమైనటువంటిదే, వెంటనే వదిలి వెళ్ళిపోతారు. అసలు గ్రీన్ స్క్రీన్ ఏమో ఏమీ లేదు, బొమ్మలే కనబడతాయి. నటన మాత్రం తాను మొత్తం రాజు అయినట్టుగా నటన చేస్తూ ఉంటాడు, ఏది తనది కాదని తెలుస్తూ ఉంటుంది. మనము కూడా అలాగే ఉండాలండి, ఏది నాది కాదు ఇక్కడ. మనము మనది ఎంత, మన నెక్స్ట్ సెకండ్ మనది అవునో కాదో మనకి తెలియదండి. ఇక మనం ఏమిటి పట్టుకుని వేలాడుతున్నాము, ఏదైనా ఒకటి పట్టుకుని వెళ్తామా? ఏది నాది కాదు అన్న విషయం నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అన్నిటికంటే విష్ణుమూర్తిట నవ్వుకుంటూ ఉంటారట. ఏ విషయంలో అంటే, రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర భూమిని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి చూసారా, ఒకళ్ళు అమ్ముతూ ఉంటారు, ఒకళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. నాది బిల్డింగు, నాది స్థలము అని చెప్పి కొలుచుకుంటూ మనం అమ్ముకుంటూ ఉంటాము. అక్కడ ఆ విషయం పట్ల విష్ణుమూర్తికి ఎంతో హాస్యం కలుగుతూ ఉంటుందంట. ఎందుకంటే ఇదంతా నాది భూమి, ఎవరైనా ఒక వీసం అంతన్నా భూమి పట్టుకుని వెళ్ళిపోయారా అండి? వెళ్ళేటప్పుడు ఎవరు ఎక్కడికి వేసుకుని వెళ్ళరు, అన్నీ వదిలేస్తారు ఇక్కడే. కానీ పేర్లు మారుతూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది, అదే భూమి. ఆ పేర్లు తప్ప అక్కడ ఏది ఎవరు పట్టుకెళ్ళేది లేదు, ఉంచుకునేది లేదు. ఇలాంటివి మనసులో ఆలోచన చేసుకోవాలండి, లేకపోతే వాటి పట్ల మనకి ఆ మమకారం ఉండిపోతూ ఉంటుంది. వదిలించుకునే చాలామంది ఇల్లు మీద ఎంతో ప్రేమ అభిమానం పెట్టుకుంటారు, ఇల్లు పోతే మనిషిలే పోయినంత బాధపడిపోతూ ఉంటారు. ఇవంతా ఎందుకు అశాశ్వతమైనటువంటిది? శరీరం మంది కాదు, ఫస్ట్ అది పెట్టుకోండి మీరు గుర్తు. శరీరం నాదైతే అవన్నీ నావి అని అనుకోవడానికి ఒక ఆస్కారం. శరీరమే నేను కాదు, వదిలి వెళ్ళిపోవాలి శరీరాన్ని ఎప్పటికైనా. అద్దిల్లు ఇదే ఒక అద్దిల్లు, ఇక వేరే ఇల్లు గురించి ఏంటి మన బాధ? ఏదో ఒకటి, నేను ఒక ఉదాహరణ చెప్తున్నానంతే. ఈ అశాశ్వతత్వాన్ని, అనిత్యత్వాన్ని, ఇదంతా ఒక నాటక రంగం, ఒక సెట్, మనది ఇందులో ఏదీ లేదు. ఆ నటుడిలాగా మనం జస్ట్ నటించడం, వెళ్ళిపోవడం. ఇది గుర్తుపెట్టుకుని దీన్ని మనం అభ్యాసం చేసుకోవాలన్నమాట. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇహైవ అన్న మాట వల్ల ఇంకొకటి ఏంటంటే, ఈ జన్మలోనే సాధించాలి అని పరమాత్మ చెప్పిన విషయాన్ని మనసులో ఇంకొంచెం గుర్తు చేసుకోవాలండి. ఇహైవ అన్నమాట, ఇహైవ, ఇక్కడ మాత్రమే, ఈ లోకంలోనే, ఇప్పుడు మాత్రమే అని. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ జన్మలో నా వల్ల అవ్వదండి, ఏవో ఈ కామ్యకర్మలు కోరికలు తీర్చేసుకుందాము ఈ జన్మలో, ఏదో మనం వింటున్నాం, ఏదో కాస్త పారాయణలు చేసుకుంటున్నాం, అయిపోయింది ఇక్కడతో. మాకు ఏదో మనకున్న దేవతలు, ఏవో మనకి ఇష్టదేవాలు, మనం చేసే పూజలు, వ్రతాలు, ఇవి చాలు ఇప్పటికి, నాకు పై జన్మలో చూసుకుందామండి, జ్ఞానం సంగతి ఇప్పుడు ఎందుకు, అప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో ఉంటారు చాలామంది. ఏదో కారణాల వల్ల, ఏదర్ మనసులో బాగా గట్టిగా ఇంకా అంత తత్వం మీద ఇంకా పట్టు అర్థము కాలేకో, లేకపోతే వైరాగ్యము లేక, ముఖ్యం అది. ఇట్లాంటి వాటి వలన అలా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కొంతమందికి చెయ్యలేక, ఇక ప్రయత్నం చెయ్యలేక. కానీ మూడు కూడా చాలా తప్పండి. ఈ జన్మలోనే, ఇక్కడే, చివరి క్షణం వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, తత్వాన్ని తెలుసుకోవాలి. మనకి ఎప్పుడు ఈ విషయాలు తెలుస్తున్నాయో అప్పటి నుంచే మన ప్రాక్టీస్ స్టార్ట్ అండి. అట్లా ఉండాలి జీవితంలో, అంతే తప్ప ఏదో జన్మలో, ఆ జన్మలో మానవ జన్మ వస్తుందని ఏమిటి మనకి గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే ఎలాగా? ఇహచేదవేదీత్ మహతీ వినష్టి అని చెప్పి, నచేదిహావేదీత్ మహతీ వినష్టి అని చెప్పి వస్తుంది కేనోపనిషత్తులో. ఈ జన్మని నువ్వు గనక వదిలేసుకుంటే చాలా గొప్ప నష్టాన్ని పొందుతావు. మహతీ వినష్టి, మహతీ అంటే అర్థమైంది కదా, చాలా గొప్ప నష్టం నీకు నువ్వే తెప్పించుకుంటావు. ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ నేనంటాను, మనకి బయట మనం సాధనలో ఎలా ఉన్నా మనసులో అనుకుంటూ ఉండాలండి, లేదు నేను వీటిని వదులుకోవాలి. మనకి మమకారం ఉన్నా, అహంకారం ఉంటున్నా, శరీరమే నేను అన్న భావన ఉంటున్నా, మనకి అంతగా వైరాగ్యము కలగకపోతున్నా అనుకుంటూ ఉండాలి, నాకు వైరాగ్యం వస్తే బాగున్ను, నేను కూడా ఇలా సాధన చేయగలిగితే బాగున్ను, నాకు ఇటువంటి మనస్థితి కలగని. అదన్నా చెప్పుకోలేమా అండి మనము? అది చెప్పుకోవచ్చు కదా భగవంతుడి దగ్గర, భగవంతుడా నాకు ఇది ఇవ్వు, ఆ కోరికలు వద్దు, ఆ కోరికలు నాకు రాకుండా కలగని, ఎప్పుడు కోరికలే నిన్ను కోరుతున్నాను, కానీ ఆ కోరికలు లేకుండా నా మనస్సు నీ మీదే ఎప్పుడు నిలుస్తుందో కదా, ఎప్పుడు నిరంతరము ఇక్కడ చెప్పినట్లుగా ఈ సాధన నేను చేయగలుగుతానో కదా అనేటటువంటిది భగవంతుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా. అది కూడా వదిలేసి సరే కోరికల మీదే పడితే ఎలాగా? అదన్నా అట్లీస్ట్ మనం చేసుకోవచ్చు అని నాకైతే అనిపిస్తుందండి. సరే, ఇలాంటి సాధన చేస్తే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఇంత కష్టపడి సహించారనుకోండి కామక్రోధాలు, ఏం జరుగుతుందంటే రజస్తమో గుణాలు పోయి చక్కగా సత్వగుణము
వాళ్ళకి కలిగి మోక్షాన్ని పొందుతారు. సయుక్త సహా సుఖీ నరహ అని చెప్పారు. అతడే సుఖాన్ని పొందుతాడంటే మోక్షాన్ని పొందుతాడు అని. ఎలా చెప్పారంటే ఎలాంటి సాధన, ఈ కామక్రోధాల విషయంలో మన సాధన ఎలా ఉండాలి అని చెప్పారంటేనండి, ఎంత తీవ్రంగా చేయాలని. ఏదో ఒకసారి తగ్గించుకుని 10 సార్లు మనం కామానికి వశమైపోవడం కాదు. ఏమన్నారంటే ప్రాణే గతే యథా దేహ సుఖ దుఃఖేన విందతి తథాచేత్ ప్రాణయుక్తోపి స కైవల్యాశ్రయో భవేత్. ప్రాణం పోయాక ఆ దేహము సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందదు. పడిపోయినటువంటి దేహము ప్రాణం పోయాక శవము అంటారు కదా, ఆ శవానికి సుఖము కానీ దుఃఖము కానీ లేదు కదండి. తనకి ద్వేషించినటువంటి జీవితంలో బ్రతికున్నంత కాలము తనను ద్వేషించినటువంటి వ్యక్తి వచ్చి చూసినా శవం కదలదు, దానికి కోపము రాదు. అలాగే తనను బాగా తనకి ఇష్టమైనటువంటి వ్యక్తి అక్కడికి ఉన్నా కానీ కూడా ఆ శవము కదలదు, ఆ కామవేగము లేదు ఇక శవంలో. అలాగే ఎలా అయితే దేహము పోయాక ఎలా ఉంటామో మనము, అలాగే ప్రాణం ఉన్న సమయంలో కూడా ఉండగలగాలంట. అబ్బా ఎంత గొప్ప అసలు ఆ మాట చూడండి. మనకి అలా కనుక మనం ఉండగలిగితే, యోగ వాసిష్టంలో మాటలు ఇందాక చెప్పిన శ్లోకం కూడా యోగ వాసిష్టంలో, క్షమించాలి మహాభారతం అన్నాను, ఐ థింక్ యోగ వాసిష్టం అంటే అది సరిగ్గా కరెక్ట్ చేసుకొని చెప్తాను. ఇది యోగ వాసిష్టంలోదన్నమాట. ప్రాణము ఉన్నప్పుడు కూడా అలా ఉండగలిగితే ఈ కామక్రోధాల విషయంలో, అంటే సుఖము దుఃఖము కలిగించేటటువంటి విషయాల సందర్భంలో అలా ఉండగలిగితే అటువంటి సాధకుడు మోక్షానికి అర్హుడవుతాడు. అట్లీస్ట్ తెలుసుకుంటూ ఉంటే కూడా ఒక రకమైన శాంతిగా ఉన్నది కదా. సరే, ఇంతవరకు మనకి చెప్పినటువంటి కొన్ని సాధన లక్షణాలు, జ్ఞాని సర్వకర్మ సన్యాసి యొక్క లక్షణాలు సాధకులకు ఇవి మనం అభ్యాసానికి ఉపయోగించేవి. ఏమిటవి? మొట్టమొదట ప్రియాప్రియాలలో సమదృష్టి. ఎక్కడండి ఆ శ్లోకము? నోద్విజేత్ ప్రాప్య చాప్రియం అక్కడ. అలాగే అనాసక్తి, బాహ్య విషయాల పట్ల అనాసక్తి. ఆత్మయందే ఆనందాన్ని పొందుతూ ఉండడం. స్థిరబుద్ధి అసమ్మూఢ అది. అలాగే భోగాలన్నీ దుఃఖ కారణములే అనేటటువంటి వివేకము, దుఃఖయోనయ ఏవతే. ఇక్కడ కామక్రోధాల వేగాన్ని అరికట్టడము. ఇవి ఆ జ్ఞానికి సహజ లక్షణాలై శోభిస్తాయన్నమాట. ఇక మళ్ళీ ఇంకొన్ని చెప్తున్నారు. 24వ శ్లోకము. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యహ ఎవడైతే, యహ అంతఃసుఖః అంతరారామః తథా అంతర్జ్యోతిః ఏవ యః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. యహ ఎవడైతే అంతఃసుఖః ఆత్మయందే సుఖించేవాడు, అంతరారామః ఆత్మయందే రమించేవాడు, తథా అలాగే యహ ఎవడైతే అంతర్జ్యోతి ఏవ యః ఆత్మయే ప్రకాశంగా కలవాడు అవుతున్నాడో అటువంటి వాడు యోగి, జ్ఞానయోగి. అటువంటి జ్ఞానయోగి బ్రహ్మభూత బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. అతడే బ్రహ్మభూత, ఈ జన్మలోనే బ్రహ్మస్వరూపుడైపోతున్నాడు. ఆయన బ్రహ్మ నిర్వాణం అంటే ముక్తిని అధిగచ్చతి, పొందుతున్నాడు. ఎవడైతే తాత్పర్యము, ఎవడైతే ఆత్మయందే సుఖించేవాడు, ఆత్మయందే రమించేవాడు, ఆత్మయందే జ్ఞానప్రకాశము కలవాడో అటువంటి జ్ఞానయోగి బ్రహ్మస్వరూపుడై ముక్తిని పొందుతున్నాడు. అంతః 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 అని మాట వచ్చిందండి. అంతః అంటే ఆత్మని అని భాష్యంలో రాశారంటే తన ఆత్మయందు, తనలో ఉన్నటువంటి ఆత్మయందు. ఇక్కడ లో అన్న మాట మళ్ళీ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఉపనిషత్తులో కూడా ఈ మాట వస్తుంది. సర్వస్మాత్ అంతరతరం యత్ అయమాత్మ అని బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది ఈ వాక్యం. అంటే అన్నిటికంటే అంతరతమంలో మనకి తెలియబడుతున్నది, మన లోపల తెలియబడుతున్నది. అంతరతమం అంటే బాహ్య వస్తువులు కాదు, ఈ శరీరం కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, మనస్సు కంటే అతీతంగా ఉన్నటువంటి ఆత్మ. అలా చెప్పడానికి అంతరతమము అని అన్నారు. అన్నిటికంటే లోపల ఉంది అంటే కేవలము లోపలనే కాదండి, సర్వత్రా ఉన్నది. కానీ మనకి ఈ ఈ బాహ్యము, అలాగే శరీరము, మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటికంటే అతీతంగా తెలియబడుతున్నది లోపల మనకి బాగా దగ్గరగాని. అంతరతమము అంటే బాగా దగ్గరగా తెలియబడుతుంది మనకి.
మనకు అనుభవంలో అనుభవం ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? బాహ్యంలో స్టార్ట్ అవుతుంది. బాహ్య వస్తువులు ఒక స్టెప్ వెనక్కి వస్తే దేహము మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇంకొక స్టెప్ వెనక్కి వెళితే ఇంద్రియాలు తెలుస్తూ ఉంటాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా శబ్దాలు వింటున్నాయని. ఇంకొక స్టెప్ వెనక్కి వెళితే సరే ప్రాణాన్ని పక్కన పెడితే మనస్సు, మన ఆలోచనలు మనకి బాగా దగ్గరగా అనిపిస్తోంది కదా. ఇంకా ఇంకొక స్టెప్ ఏదైతే లోపల ఉన్నదో అది ఆత్మ. అంతరతమము అంటే అంత దగ్గరగా మనకి తెలియబడుతున్నది, సర్వత్రా ఉన్నది కానీ లోపలే ఉన్నదని కాదు. దగ్గరగా అంటే మనకి అనుభవంలో చాలా దగ్గరగా ఉన్నది, అందుకు అంతరతమ అని అంతహ అని అంటారనమాట. తన యందే, తన ఆత్మయందే ఎవరైతే ఆనందాన్ని పొందుతూ ఉంటాడో అంత సుఖ అంటే అది. అంటే బాహ్య భోగాల అపేక్ష లేనివాడు, బాహ్యంలో ఏదో వస్తువులతో నాకు సుఖము కావాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్, అపేక్ష లేదు. తన యందే తాను ఎప్పుడూ సుఖిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మయందే, ఆత్మే సుఖస్వరూపం, ఆనంద స్వరూపము కనుక తన స్వరూపమే తనకి ఆనందం. ఇది అనుభవంలో మాత్రమే తెలుస్తుందండి. ఒక్కసారైనా మనము అసలు ధ్యానం అంటూ మెడిటేషన్ అనేది అసలు అలవాటు చేసుకుంటే ఆత్మతత్వ ధ్యానము వరకు కూడా అవసరం లేదండి. కేవలము మెడిటేషన్లో మీరు ఒక రకమైనటువంటి శాంతిని, మనస్సు అల్లకల్లోల స్థితిని కొంచెం తగ్గిందనుకోండి, ఆ ఆలోచనల యొక్క పరంపర మనసులోది కొంచెం శాంతిస్తేనే మీకు ఆనందం అంటే తెలుస్తూ ఉంటుంది. లోపల నుంచి మీకు ఆనందం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు, అనుభూతి. ఇక ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసుకుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. అది ఇక అలాగే ఆరామ, అంతరారామ. ఆరామము అంటే ఆక్రీడ, ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, వినోదం. ఆత్మయందే వినోదము, విశ్రాంతి. మనకి ఎంటర్టైన్మెంట్ ఎందుకు? కొంచెం సేపు మనం రిలాక్స్ అయ్యే ఫీలింగ్, విశ్రాంతిని పొందుతాము ఆ విషయంలో. మనకి సినిమా ఎంటర్టైన్మెంట్, ఏదో ఒకటి టీవీ చూడడం ఎంటర్టైన్మెంట్, చూసారా? అవి అంటే వాటి యందు మనము కొంచెము విశ్రాంతిని పొందుతాం. అది ఆరామ, ఆ క్రీడ అన్న మాటకి. ఆత్మయందే విశ్రాంతి గలవాడు, ఆత్మయందే. ఇక వేరొక బాహ్య వస్తువుల పట్ల అటువంటి అపేక్ష లేదు. ఇంకొక రకమైనటువంటి ఇదేంటంటే మనకి మనము సహవాసం, మన చుట్టుపక్కల మనకి బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో మనము ఇంటరాక్ట్ అవుతూ మనకి సహవాసం అన్నమాట. వాళ్ళతో సహవాసం చేస్తూ మనం ఎంతో విశ్రాంతిగా ఉంటాము అని మనకి ఉంటుంది భావన. లోకంలో అలా ఉంటారు చూసారా, సహవాసం. మనకి బాగా అలవాటైపోయిన మనుషులు, మనకు కావలసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు మన చుట్టూరా ఉంటే మనకి చాలా మనం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. లేకపోతే చాలా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటాం. అలా లేకుండా, సహవాస అపేక్ష లేకుండా తనలో తానే విశ్రాంతి పొందుతూ ఉండేటటువంటి వాడు. అది అసలు ఈ సాధనకి కూడా చెప్తారండి. వివిక్త సేవి లఘ్వాషి అని భగవద్గీతలోనే వస్తుంది 18వ అధ్యాయంలో. ఏకాంతంలో ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. అసలు రోజులో 1 గంట సేపు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, అసలు ఎవ్వరూ మన దగ్గర చుట్టూరా లేకుండా ఉంటే నిజానికి అది చాలా గొప్ప, మనకి అభ్యాసానికి చాలా గొప్ప బ్లెస్సింగ్, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక మార్గము అని మనం అనుకోవాలి. ప్రాక్టీస్ చేయాలండి మౌనంగా. ఇంకెవ్వరితోనూ ఫోన్లు కూడా పక్కన పెట్టేసి, అసలు ఇంకేమీ లేదు, ప్రపంచంతో ఎటువంటి సంపర్కము లేకుండా బాహ్యంతో ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేసుకోవాలి. సాధకులు తప్పకుండా చేయాలి ఇది. అలా కొంతమంది ఉండలేరు, అస్సలు ఒక్కళ్ళు ఎక్కడా ఉండలేరండి. చాలా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు మనుషులు కనబడుతూ ఉండాలి, మాటలు వినబడుతూ ఉండాలి. కంప్లీట్ సైలెన్స్ని తట్టుకోలేకపోతారు. అది ఇంకా బాగా తక్కువ స్థాయి. ఇంప్రూవ్ అవ్వాలి మనం. మెల్లిగా స్టార్ట్ చేయాలండి. ఒక 5-10 నిమిషాలన్నా గది తలుపు వేసుకుని మనమే ధ్యానం చేసుకుంటూనో, కేవలం ఏ ఆలోచనలా లేకుండా మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మౌన దీక్ష అని పెట్టేవారు స్వామీజీ వారు. అసలు ఏకాదశికి మనకి దసరా నవరాత్రుల్లో కూడా చాలామంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంలో ఉంటారు, ఎవరితోనూ మాట్లాడకుండా. నేను చాలామందిని చూశానండి ఆశ్రమంలో. చాలా గొప్ప సాధన అది. అసలు ఆ మాటలు ముందర అసలు కట్టి పెట్టేసాం అనుకోండి, కొంచెం తగ్గుతాయి. కానీ అదొక్కటే సరిపోదు, మనసులో కూడా ఆలోచనలు ఆగుతూ ఉండాలి. మాటలు మానేసి మెసేజింగ్లు చేయడం కాదు కదా. కాబట్టి ఆ మనసులో ఆలోచనలు, వీటన్నిటికీ ఉపకరిస్తుంది ఈ ఏకాంతం అనేటటువంటిది. దీనికి మూలం ఎందుకు చెప్పానంటే, తన యందే తను క్రీడిస్తూ, అంటే తన ఎవరి యొక్క సహవాసాన్ని అపేక్షించకుండా తనలో తానే ఆ శాంతిని, వినోదాన్ని పొందుతూ ఉండడం. విశ్రాంతి, వినోదాన్ని కూడా పొందేటటువంటి అది ఉండాలి.
మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసంలో కొంతసేపు అయినా ఆ ఏకాంతాన్ని మనం కొంచెము అపేక్షించాలన్నమాట అండి. నా మట్టుకు నాకు చాలా ఇష్టం. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా అట్లా ఒక రోజంతా గడపమంటే కూడా చాలా బాగుంటుందండి. అసలు అలవాటు చేసుకోవాలి. నాకు ఒకప్పుడు కొన్ని ఏళ్ల క్రితం, నేను చాలా ఏళ్ల నుంచి భగవద్గీత క్లాసులు అవి చెప్పడం వల్ల నాకు వాయిస్లో కొంచెం ప్రాబ్లం అయింది. అస్సలు మాట్లాడకూడదు, లేకపోతే మీకు ఆపరేషన్ చేయాలి, వాయిస్ థ్రోట్లో ఏదో నాడ్యూల్స్ ఉన్నాయి అని డాక్టర్ గారు చెప్పారు. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీకు చాలా కష్టం అవుతుంది, అది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుందంటే అవి ఆపరేషన్లు అవి కాదు కానీ మౌనంగా ఉండిపోదాము అని చెప్పి, ఎందుకంటే దానికి ఒక విరుగుడు అనమాట అండి. తగ్గాలి అంటే మాటలు ఆపేయాలి. కంప్లీట్గా ఒక 3 నెలలు నేను మౌనంగా ఉండిపోయాను. అసలు అన్న సౌండ్ కూడా నోట్లోంచి బయటికి రాకూడదన్నారు. అసలు అని కూడా అనకూడదన్నమాట. అంత టోటల్గా అసలు మాట్లాడకుండా. పిల్లలకి కూడా చాలా శాంతి అలవాటు అయిపోయింది, ఎందుకంటే నన్ను మాట్లాడించకూడదు కదా. సో వారందరూ శాంతిగా ఉండేవారు. ఇల్లంతా అసలు చాలా శాంతంగా ఉండేది. అది అలవాటు అసలు ఎంత బాగుంటుందో. ఇప్పటికీ కూడా నేను గమ్ముని, అంటే తొందరగా ఎక్కువగా మాట్లాడడం అలవాటు లేదు. వాయిస్లో తేడా ఇప్పుడు మీకు కూడా చూడండి, ఒక్కొక్క రోజు మారిపోతున్నట్టుగా ఉంటుంది గొంతు. అది ఆ మౌనము చాలా గొప్ప వరం అనుకోవాలి ఒక విధంగా. ఈ విధంగానైనా నాకు మాటలు తగ్గించారు భగవంతుడు అని అనిపించేది. అది సరే, మొత్తం మీద ఆరామ, ఎక్కడికో వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆరామ ఆ క్రీడ, తన యందే తాను వినోదాన్ని పొందుతూ ఉండడం. అలాగే ఇక అంతర్జ్యోతి, ఆత్మా ఏవ జ్యోతి ప్రకాశో యస్య సహ అంతర్జ్యోతి అంటే తన ప్రకాశంలోనే తాను ఉంటూ ఉండడం అన్నమాట. ప్రకాశం అంటే ఏమిటండి? ప్రకాశం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైట్ వెలుగు అని కాదండి. చాలామంది ధ్యానం చేస్తుంటే నాకు వెలుగు కనబడిందండి, లేకపోతే వెలుగుని ధ్యానం చెయ్యాలా అని ప్రశ్నిస్తూ ఉంటారు. లేదండి, మనం ఏదైనా ఒక దాన్ని ధ్యానం చేస్తున్నాము, ఒక వెలుగుని అంటే ఆ వెలుగు నాకంటే అన్వయంగా ఉంది, అది కాదు, అవంతా వేరండి, అవన్నీ దృశ్యం. అది ఇంకా ధ్యాన యోగంలో తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. ఇదేమిటంటే ప్రకాశం అంటే ఏమిటంటే అసలు మామూలుగా మీరు ఆలోచించండి, తనని తాను తెలుసుకుంటూ అన్నిటినీ తెలుస్తూ ఉంటుంది. ఒక లైట్ వేశారనుకోండి, ఆ లైట్ ఉంది అని చెప్పడానికి మనకి ఇంకొక లైట్ అక్కర్లేదు. ఆ లైట్ని చూస్తేనే మనకు తెలుస్తోంది లైట్ ఉంది అని. అదొక్కటే కాదు, ఆ లైట్ వెలుగులో మిగతావన్నీ కూడా ఉన్నాయి అని కూడా కనబడుతూ ఉంటాయి కదా. ప్రకాశం అంటే అదండి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనలో కూడా ఒక ప్రకాశం ఉన్నదండి. అదేంటంటే మనకి నేనున్నాను అని తెలుస్తూ ఉంటుంది. నాకు వేరొకళ్ళు చెప్పక్కర్లేదు. నేనున్నానా లేదా అనే ప్రశ్న నాకు ఎప్పుడూ డౌట్ రాదు. నేనున్నానని నాకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. అవునా? అలాగే అంతేకాదు, మిగతా వస్తువులు కూడా నా చుట్టూరా ఉన్నాయి అని చెప్పి ప్రపంచంలో అన్నీ ఏవి ఉన్నాయి అని కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. ఏవి లేవు, ఏవి ఉన్నాయి అని చెప్పి. అవునా? అది ప్రకాశ లక్షణము సమానంగా ఉందా లేదా? అందుకే ప్రకాశంతో పోలుస్తారు. కానీ అసలు ప్రకాశం, మనలో ఉన్నటువంటి ప్రకాశం ఏమిటంటే తెలివి, ఆ స్ఫురణ అండి. వీఆర్ అవేర్ ఆఫ్ అవర్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. ఆ అవేర్నెస్, అదే ఆత్మ అంటే. అదే జ్యోతి అని పోలుస్తారు. దాన్నే చైతన్యం అంటారు. దాన్నే నేను స్ఫురణ అని అంటాను, ఎరుక అని అంటాము, కాన్షియస్నెస్ అని అంటారు ఇంగ్లీష్లో. కాన్షియస్నెస్ అంటే మనం మెడికల్ టర్మ్స్లో స్పృహ తప్పి పడిపోవడం కాదండి. వేదాంతంలో తత్వపరంగా కాన్షియస్నెస్ అంటే ఏమిటంటే, ఆ మాట వచ్చింది కాబట్టి అర్థం చెప్తున్నాను. వేదాంతంలో కాన్షియస్నెస్ అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ తెలుస్తూ ఉండడం, గ్రహిస్తూ ఉండడం. ప్రపంచంలో విషయాలని గ్రహిస్తూ ఉండేది ఏదైతే ఉందో దానికి కాన్షియస్నెస్ అని పేరు. మెడికల్గా తెలివి తప్పిపోయాడు, తెలివిలో ఉన్నాడు, అది వేరండి. దాన్ని కాన్షియస్నెస్ అని అంటారు. కానీ అది ఆ అర్థం వేరు, తత్వంలో వాడేటటువంటి అర్థం వేరు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మొత్తం మీద అంతర్జ్యోతి, తన యొక్క ఆ ఎరుక యందే, తనను తాను తెలుసుకుంటూ తన స్థితి యందే ఉంటాడు. అంటే హీఈస్ అవేర్నెస్ అంతే. తనను తాను తెలుస్తూ అదే స్థితిలో ఉండిపోవడం. అహమస్మి అంటారు, నేనున్నాను అనే స్ఫురణలో ఉంటూ ఉంటాడు, తెలుస్తూ ఉంటాడంతే. అది చైతన్య ప్రకాశం అన్నమాట. ఆ చైతన్య ప్రకాశము యందే తాను ఉంటాడు. అది అంతర్జ్యోతి ఏవా అని చెప్పి. దీనికే మనకు ఉపనిషత్తులో ఒక మాట వస్తుంది, తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్పి కఠోపనిషత్తులో వస్తుంది. తస్య భాషా సర్వమిదం విభాతి అని అంటే
ఇప్పుడు ఈ ప్రకాశం ఇందాక చెప్పాను కదండి, దేనికైతే ఇట్లాంటి ప్రకాశము లేదో, తన అంత తాను స్వయం ప్రకాశము లేదో అది మిగతా వాటిని కూడా ప్రకాశింప చేయలేదు. లైట్ కానిది వేరొక దాన్ని చూపించలేదు మనకి కదా. తను ప్రకాశిస్తూ ఉన్నప్పుడే అన్నిటినీ ప్రకాశింప చేయగలదు. అలాగే మనము కూడా మనలో ఆ స్ఫురణ ఉంటూ మనల్ని మనం తెలుసుకుంటూ మనం అన్నిటినీ తెలుసుకోగలం. ఇప్పుడు ఒక కుర్చీ ఉన్నదనుకోండి, దానికి ప్రకాశం ఉన్నదా ఆలోచన చేయండి. ప్రకాశం అంటే తెలుస్తూ ఉండడం. అది కుర్చీ నేనున్నాను అని కుర్చీ చెప్పుకోలేదు, దానికి తెలియదు అది ఉందని కదా. కాబట్టి మిగతా వేటిని కూడా అది తెలుసుకోలేదు. మనం ఉన్నాం అనుకోండి, మనం నేనున్నాను అని తెలుసుకోగలుగుతున్నాను. మిగతా కుర్చీ ఉన్నది పుస్తకం ఉన్నదని కూడా నాకు తెలుస్తుంది. స్వయం ప్రకాశం అంటే మీకు అర్థమైందా? ఇది కొంచెం దాని గురించి ఆలోచన చేయండి. ఉదాహరణ చెప్పాను కదా, తను ఉన్నాను అని తనకి తెలుస్తూ ఉండేదేదో అది ఎవరికి తెలుస్తుంది మీరు ఆలోచన చేయండి. కేవలము జీవులకే, అంటే ప్రాణులు. వాటినే మనం లివింగ్ ట్రాన్సియంట్ బీయింగ్స్ అని అంటాం, లేదా లివింగ్ బీయింగ్స్ అని అంటాము. ఆ లివింగ్ బీయింగ్స్కి ఒకానొక లక్షణం ఇది, తను ఉన్నాను అని తను తెలుస్తూ అన్నిటినీ కూడా ఉన్నాయి అని తెలుసుకునేటటువంటి ఆ ఎరుక ఏదైతే ఉందో అది అంతర్జ్యోతి. అంటే అది మనందరిలో ఉన్నది ఆ ప్రకాశం. అదిగో అట్లా తనయందే తాను సుఖిస్తూ, తనయందే తాను విశ్రాంతిని పొందుతూ, తన జ్ఞాన ప్రకాశమునందే తాను ఉంటూ ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయనే బ్రహ్మ నిర్వాణం. అతనే బ్రహ్మభూత బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. ఆయనే సాక్షాత్తుగా బ్రహ్మభూతులమే అయిపోతాడు, బ్రహ్మభూతుడే అయిపోతాడు. బ్రహ్మభూతుడే అంటే ఏంటంటే సాక్షాత్తు పరమాత్మే అయిపోతాడు అని. బ్రహ్మము అంటే పరమాత్మ అండి. అధిగచ్చతి అంటే బ్రహ్మాన్నే పొందుతాడు, అదే మోక్షం అంటే అది ఇంకొక మాట అన్నమాట. బ్రహ్మ నిర్వాణం అన్నా అదేనండి. బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం. నిర్వాణం అన్న మాటకు అర్థం ఏమిటంటే చలనములన్నీ కూడా ఆగినటువంటి నిశ్చలమైన స్థితికి నిర్వాణం అని పేరు. బ్రహ్మములో నిర్వాణము చెందుతాడంటే బ్రహ్మములో నిశ్చల లయమైపోవడం, ఆ లయమైపోయే స్థితి ఏదైతే ఉందో దానికి బ్రహ్మ నిర్వాణం అని పేరు. నిర్వాణం అంటే ఇంకొకలా అర్థం చేసుకుంటారు కాదండి. నిర్వాణం అంటే నిశ్చలంగా ఉన్నటువంటి స్థితి అని చెప్పి. మోక్షానికే ఇంకొక పేరండి. బ్రహ్మ నిర్వాణం అన్నా, మోక్షం అన్నా, శాంతిం అన్నా ఇవన్నీ ఒకటే. పరబ్రహ్మ అన్న, ఆత్మ అన్న పర్యాయ పదాలు రాసి పెట్టుకోండి. ఆత్మ = బ్రహ్మ = పరమాత్మ = మోక్షము = శాంతి. చాలా చోట్ల ఆ మాటలు కూడా వచ్చాయి. శాంతి అన్న మాట కూడా వచ్చింది చూసారా. ఇవన్నీ ఒకటే అర్థాలు, సమానార్థకంలో వాడతారు. అంటే జీవించి ఉండగానే వాళ్ళు బ్రహ్మీభూతులు అయిపోతారు అంటే బ్రహ్మమే అయిపోతారు అన్నమాట. అంటే తమని తాము ఆత్మస్వరూపులుగా గుర్తించిన వాళ్ళు అయిపోతారు. ఇప్పటికీ కూడా మనమందరము కూడా ఆత్మస్వరూపులమే అయినా కానీ కూడా మనకి దేహము కూడా నేనే అన్న భావన ఉన్నది కాబట్టి మనం మోక్షాన్ని పొందలేకపోతున్నాము. ఆ జ్ఞానికి తనకి తెలుస్తూ ఉన్నది, ఆ సత్యాన్ని గుర్తించాడు కాబట్టి ఆయన బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. ఇంకొకసారి శ్లోక తాత్పర్యము. ఎవడైతే ఆత్మయందే సుఖిస్తూ రమిస్తూ ఆత్మ ప్రకాశమునందే ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మస్వరూపుడై ముక్తిని పొందుతున్నాడు. ఇక 25వ శ్లోకము. మళ్ళీ ఆ జ్ఞాని యొక్క లక్షణాలే చెప్తున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. క్షీణకల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాః యతాత్మానః సర్వభూతహితే రతాః. క్షీణకల్మషాః అంటే నశించిపోయినటువంటి పాపాములు కలవారు. ద్వైధాః ద్వైధము అంటే ద్వైధాః అంటే సంశయములు అండి. ఛిన్నద్వైధాః అంటే సందేహాలన్నీ తొలగినటువంటి వారు. యతాత్మానః మనస్సు, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, యతం అంటే నిగ్రహించబడడం, మనస్సు నిగ్రహింపబడిన వారు సర్వభూతహితే రతాః మత ప్రాణుల యొక్క క్షేమమునందు ఆసక్తి గలవారు అయినటువంటి ఋషయః జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం లభంతే మోక్షాన్ని పొందుతున్నారు. తాత్పర్యము. క్షీణించిన నశించిపోయిన పాపాలు గలవారు, సంశయములు తొలగినవారు, ఇంద్రియములు మనస్సు నిగ్రహింపబడినవారు,
సకల ప్రాణుల హితమును కోరువారు అయిన మహాత్ములు మోక్షమును పొందుతున్నారు. క్షీణకల్మషాహ అంటే కల్మషము అంటే దోషములండి, కాలుష్యము. అది క్షీణకల్మ దోషములన్నీ తొలగిపోవడం. దోషములంటే ఏమిటంటేనండి రాగద్వేషములు, వైషమ్య దృష్టి, భిన్న దృష్టి, మమకారం వలన వస్తుంది వైషమ్యం. ఆ రాగద్వేషములు ఇవే కల్మషములు అన్నమాట. వీటన్నిటినీ ఎలా మనం తొలగించుకోవాలంటే కర్మయోగము ద్వారా ఇవి వదిలిపోతాయి. మనశ్శుద్ధిని పొందుతాము అని చెప్తారు కదా. సో కర్మయోగ అభ్యాసం అప్పటికే చేసి ఉండాలి. ఆ సమదృష్టిలో ఉన్నవారికి ఎటువంటి దోషములు ఉండవు. ఆ సమత్వ బుద్ధి కలిగి ఉండాలి కర్మయోగం అన్నమాట. ఆ కర్మయోగ సాధన చేయడం వలన వచ్చినటువంటి ఈ చిత్తశుద్ధి, అదే క్షీణకల్మషాహ అంటే చిత్తశుద్ధి కలిగి ఉన్నారు. తర్వాత చిన్న ద్వైధాహ, సందేహాలన్నీ కూడా తీరినటువంటి వారు అంటే నిశ్చయ జ్ఞానం కలిగింది వాళ్ళకి. సందేహాలంటే ఏమిటంటేనండి ద్వైధాహ అంటే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడా లేడా? ఉంటే ఆయన ఒకడే ఉన్నాడా, ఎన్నో దేవతామూర్తులుగా ఉన్నాడా, ఏమిటి ఈ ప్రపంచం ఉందా లేదా, నేను శరీరమా కాదా, ఇట్లాంటివి ఏవో మనకి సందేహాలు అనమాట అండి. ఏది చెప్తున్నా అన్ని సందేహాలుగా ఉండడం, అది ద్వైధాహ అన్న మాటకు అర్థం. ఇవన్నీ ఎలా తీరుతాయండి? జ్ఞానం వలన తీరుతాయి. బాగా శ్రవణం చేయాలన్నమాట. మనకి దోష దృష్టి ఉన్నది ప్రపంచం పట్ల, ఇదంతా సత్యమే, ఇదంతా ఉన్నట్లుగా వాస్తవంగా ఇలాగే ఉన్నది అన్న దృష్టి ఉన్నంత వరకు మనకి ఈ సందేహాలన్నీ కలుగుతూనే ఉంటాయండి. ఇది మనం అనుకున్నంత సత్యము కాదేమో, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ఇదంతా కూడా పరమాత్మ చెప్పినట్లుగా ఇదంతా ఒక నాటకము లాంటిదేమో, అసత్యమేమో అనేటటువంటిది అసలు మనకి ముందర ఆ సందేహం రావాలి. అప్పుడు మనం కొంచెం తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. మనకి విషయం తెలుస్తుంది. ఏది సత్యమో అది మనకి ద్యోతకం అవుతుంది, అసత్య దృష్టి మనకి వదులుతుంది. దాన్నే సమ్యక్ దర్శనము అన్నాము. జ్ఞానంతో నశిస్తుందన్నమాట. ఈ సంశయాలన్నీ కూడా జ్ఞానంతో నశిస్తాయి. అందుకే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః అని చెప్పి వస్తుంది ఉపనిషత్తులో. అజ్ఞానము నశిస్తేనే మనకి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగ సంశయాలన్నీ కూడా ఆత్మజ్ఞాన శ్రవణ మననాల ద్వారా తొలగించుకున్నారు. కర్మయోగ అభ్యాసం చేశారు, జ్ఞానము శ్రవణము కూడా చేశారు. అలాగే యథాత్మానః, వీటన్నిటికీ ముందర ఉండాలనుకోండి ఏమిటండి? మనోనిగ్రహం కలిగి ఉండాలి. ఆ మనోనిగ్రహము ఏర్పడకపోతే ఇవి రావు. ఇవన్నీ ఏర్పడ్డాక ఇక మనస్సు తానంత తానే ఇక ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్ళవు. ఎందుకంటే ఇదంతా అసత్యము అని పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు పరిపూర్ణంగా మనస్సు నిగ్రహింపబడిపోతుంది అన్నమాట అండి. ఇదంతా ఏదో వాస్తవము అని అనుకున్నప్పుడే మనకి వాటి పట్ల ఆశ ఉంటుంది. ఇదేమీ కాదు, ఎండమావులలో నీరు లాంటిది అని తెలిసిందనుకోండి. ఎండమావుల్లో నీరు లేదు, నిజంగా ఇసకే అది. అది తెలిసాక మనకి ప్రయత్నం ఉండదు కదండి, పరిగెట్టుతూ ఉండడం, ఇంక ఆగిపోతాం కదా. అక్కడ నీరు నిజంగా లేదు అని తెలిసాక మన పరుగులు ఆగిపోతాయి, మన ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి. అలాగే మనకి కూడా ఈ జీవితము అసత్యము, ఇది మనం అనుకున్నంత సత్యం కాదు, వాస్తవంగా లేదు అన్న విషయం మనకి తెలిసినప్పుడు ప్రయత్నాలు ఆగుతాయి. ఏది ఉన్నదో దాని గురించిన ప్రయత్నం మనం మొదలు పెడతాం. అయితే ఏది సత్యం అండి? సరే ఇదంతా అసత్యం అంటున్నారు, మిథ్య అంటున్నారు, తొలగిపోయేది అంటున్నారు, మనకి ఇలా కనబడుతున్నా ఇది వాస్తవంగా ఇలా లేదు అని అంటున్నారు, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి అప్పుడు తత్వం మీద మనకి కొంచెము ఏర్పడుతుంది కుతూహలం, ఎలా అర్థం చేసుకోవాలని. అప్పుడు మనం స్టార్ట్ చేయాలి మన సాధన. ఇదిగో భగవద్గీత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ సాధన చేసుకోవాలి. అది మొదట్లో చాలా అనిపించేది, సాధన చేసుకునేటప్పుడు ఏమిటి ఇదంతా అసత్యం అంటున్నారు, మనకి ఇంత సత్యంగా కనబడుతోంది, ఇంత క్లియర్గా కనిపిస్తోంది, ఇదేమీ లేదంటారేంటబ్బా అని అనిపిస్తుందండి. ఆ తర్వాత మనకి తెలియకుండానే ఎక్కువ సమయం కూడా పట్టదు. నిజానికి మనం ఇదే శ్రవణ మననం సాగిస్తూ ఉన్నాం అనుకోండి, ఇది ఈ కనిపించే రూపంగా కాదు, ఆత్మస్వరూపంగా ఉన్నది అనేది మనకి ఇక అది అలా తెలిసిపోతుందండి. ఇంకా దాని గురించినటువంటి సందేహాలు కాదు, ఏమీ కాదు. ప్రపంచం ఇలా ఉంటూనే ఉండగా కూడా మనకి అది ఆ సత్యం తెలుస్తుంది. ఇంక దాన్ని ఎట్లానో అనేది మనం వర్ణించలేం, సాధన చేయాలంతే. అవుతుందండి, తప్పకుండా సాధ్యం అవుతుంది. చాలా సులభంగా మనం చేసే మిగతా ఎన్నో కర్మలు వాటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ సులభంగా ఇదే తెలుస్తుంది. సాధన చేయాలి కానీ
అలాగే ఇంకేమన్నారు, యథాత్మాన ఋషయ. ఋషయ అన్న మాట ఏమిటంటే ఋషి క్రాంతదర్శి అని, యథార్థంగా ఉన్నది ఉన్నట్టు దర్శించేటటువంటి వారు. మనకి సాధారణంగా ఋషులు అంటే అడవుల్లో ఉంటారు, గెడ్డాలు మీసాలు పెంచుకొని కళ్ళు మూసుకొని ఉంటారు అని అనిపిస్తుంది. కాదండి, ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకపోయినా ఎవరైతే యథార్థంగా తత్వాన్ని దర్శించారో, ఇదిగో ఇప్పుడు చెప్పాను చూసారా, అట్లా ఆ సర్వము ఆత్మస్వరూపమే అనేటటువంటి తత్వాన్ని ఎవరైతే దర్శించారో అటువంటి వాళ్ళే ఋషులు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళకి గడ్డాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఋషులు అని గుర్తించాలి. సర్వభూత హితేరతాహ, అటువంటి వారు వాళ్ళకి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే సకల ప్రాణుల యొక్క హితాన్నే కోరుతూ ఉంటారు, ఎవరిని ద్వేషించరు, ఎవరి పట్ల హింసతో ప్రవర్తించరు, కష్టపెట్టకుండా ఉంటారన్నమాట. అహింసకాహ అని రాశారండి భాష్యంలో. సర్వభూత హిత, ఇది చాలా ఇది వస్తుంది 2-3 సార్లు వస్తుంది భగవద్గీతలో ఈ లక్షణాన్ని గురించి. భక్తుల లక్షణాల్లో చెప్తారు సర్వభూత హితేరతాహ అని. అన్ని ప్రాణుల యొక్క హితాన్ని మనం కోరుకునే వాళ్ళం అవ్వాలి. ఇప్పుడు మనకు అలా లేదండి. మన చుట్టూరా ఒక గీత గీసుకుని ఒక సర్కిల్, అందులో ఎవరైతే ఉన్నారో మనము భార్యాభర్త, తల్లి తండ్రి, పిల్లలు, ఇంకా దేవుడు మేలు చేస్తే మన యొక్క తోబుట్టువులు, ఇంకంతే, ఇంకంతకంటే మరీ ఎక్కువ లేదండి మనకి. అట్లా ఉంటాం మనం. వీళ్ళందరూ బాగుంటే చాలు అంతే, ఆ తర్వాత మిగతాది భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి. అంతా ఒకే స్వరూపము అని తెలియడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు నా శరీరం ఉందండి, నా శరీరంలో కుడి చెయ్యి కుడి కాలు మాత్రమే నాకు నచ్చి, కుడి కన్ను, మిగతావి నేను వదిలేస్తానా? నాకు ఈ కన్ను ఏమైపోయినా పర్వాలేదని ఎడం చేతిని ఎడం కాలిని కొట్టేసుకుని తన్నేసుకుంటానా నేను? లేదు కదా. ఎప్పుడైతే అంతా శరీరంలో, నా శరీరంలో భాగాలే అన్నప్పుడు అన్నీ బాగుండాలన్న మాట చెప్పక్కనే తెలుస్తోంది కదా మనకి. మనం అలాగే ప్రవర్తిస్తాం. మనం ఏది ఒకటి చెడిపోవాలి, ఒకటి ఏమైనా పర్వాలేదు అని అనుకోం మనం కదా. న్యాచురల్గా సహజంగా వచ్చేస్తుందండి. ఇదంతా ఒకటే అనేటటువంటి భావన మనకి కలిగిందనుకోండి, అంతా ఒకటే స్వరూపము అని, జగత్తంతా కూడా ఒకటే స్వరూపము అన్న భావన కలిగినప్పుడు, భగవంతుడి స్వరూపము అన్న భావన కలిగినప్పుడు చెప్పకనే మనం ఏ ప్రాణిని కూడా మనం హింసించలేము, కష్టపెట్టలేము. మనకి తెలియకుండానే ఆ ప్రేమ బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. అందరి పట్ల మనకి ఒకే రకమైనటువంటి ప్రేమ, ఎక్కువ తక్కువలు ఉండవు. ఇప్పుడు మన శరీరంలో ఏ అవయవం అంటే మీకు ఎక్కువ ఇష్టము, ఏదంటే తక్కువ ఇష్టం చెప్పండి మీరు. అలా చెప్పలేము కదా. అంతా ఒకటే మనకి. అంతా నేను అన్న ఫీలింగ్, యాజ్ అ యూనియన్ అంతా కలిపి నేను అన్న భావన మనకి శరీరం పట్ల. అట్లా ఈ శరీరం అయితే మనం ఏం చేయాలంటే అది పెద్ద పెంచేసుకోండి. జగత్తంతా శరీరమే, నా శరీరమే అనుకున్నప్పుడు ఎవరికి హాని కలిగితే మనం ఊరుకోగలమండి? ఎవ్వరికీ మనం హాని చెయ్యలేము. అది రావాలి యూనివర్సల్, అంతా కలుపుకుని ఏకత్వ భావం మనకు వచ్చిందనుకోండి, అందరికీ అంటేనూ మనం ఇష్టమే. మన శరీరంలో మనకి అలా అనకూడదు, కానీ ఏదైనా ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా మనకు చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఆ ముక్క తీసేయాలి అని చెప్పి, ఆ క్యాన్సర్ వచ్చిన భాగం. అలాగే మనకి కూడా, మనకి సమాజంలోనో లేకపోతే ఏదైనా దుష్ట ప్రవర్తనతో ఉన్నా కానీ వారి పట్ల కూడా మనకి హింస చెయ్యాలి అని అయితే అనిపించదండి, అయ్యో అనే అనిపిస్తుంది. ఎందుకు? ఇదంతా ఒకటే, అది న్యాస్వరూపమే అనేటటువంటిది వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. సర్వభూత హితేరతాహ అనేటటువంటి గుణం, ఈ లక్షణం అప్పుడే వస్తుందండి. ఇది భక్తులకి చెప్పారు, ఇక్కడ జ్ఞానులకి చెప్పారు. భగవద్గీతలో ఎన్నిసార్లు వస్తుందో లెక్క పెట్టుకోండి, 2-3 సార్లు వస్తుంది అనుకుంటా. డెఫినెట్గా 2 సార్లు అయితే ఉంది, 3వ కూడా ఉన్నట్టుంది ఇంకొక చోట. సర్వభూత హితేరతాహ అంటే అంత గొప్ప భావన ఉన్నది అందులో. మనము ఎలా ఉంటామంటే, మనకి భగవంతుడంటే చాలా భక్తి అని అనుకుంటూ ఉంటాము, కానీ ఇటువంటి లక్షణాలు మనకి ఉన్నాయా లేవా అని చూసుకోమండి మనం. భక్తి యోగంలో చెప్తారు, ఎవరు అలా ఉంటారో అటువంటి వాడే నాకు ప్రియుడు, అటువంటి వాడే భక్తుడు అని చెప్పి. మరి మనం ఆ లక్షణాలు మనకు ఉన్నాయో లేవో చూసుకుని వాటిని అభ్యాసం చేసుకోవాలి. ఎలా భావన చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు ఎప్పటికీ అందరి పట్ల ఒకటే భావన వస్తుంది, అహింసా ప్రవృత్తి, ఒకే రకమైనటువంటి ప్రేమ ఎవరిని చూసినా. ఇది కూడానండి అంతే. ఇప్పుడు ఒక తల్లికి కూడా అంతే కదా, అదే అంటారు కదా, పిల్లలందరి పట్ల సమానమైన ప్రేమ ఉంటుంది అని అంటారు. కోర్స్ అప్పుడప్పుడు అది చెప్పలేకపోతున్నాం ఈ కాలంలో, నన్ను మన్నించండి తల్లులు ఎవరన్నా ఉంటే, సమానంగా ఉంటుంది మ్యాక్సిమం. అలాగే ప్రపంచం అందరి పట్ల అంతే సమానమైనటువంటి ఆ ప్రీతి కలిగి ఉండడం అనేటటువంటిది ఈ తత్వంలోనే తెలుస్తుంది మనకి. ఈ తత్వంలోనే ఉంటుందండి ఆ లక్షణం, మామూలుగా మనం చూడలేం. అందుకే మీరు చూడండి, మహాత్ములని వాళ్ళ కళ్ళల్లో కరుణ తెలుస్తూ ఉంటుంది మనకి, స్వామీజీ వారి కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది. అందరి పట్ల ఒకే రకమైనటువంటి ఆయన
ప్రీతిని కానీ లేకపోతే ఆ కరుణ రసం అనే అంటారు దాన్ని, వ్యక్తమవుతూ ఉంటుంది. అది మనకి చూస్తే తెలుస్తుంది ఆయన కళ్ళల్లో. ఎవ్వరి పట్ల ఆయనకి ఆ దృష్టిలో భేదం ఉండదు, వారి పట్ల ద్వేషభావన అసలు ఏ కోశానా ఉండదండి. అది ఆ పరమాత్మ యథార్థ తత్వాన్ని తెలుసుకున్న వారికే ఇది సాధ్యమవుతుంది. సర్వభూత హితేరతాహ అయి ఉంటారు వాళ్ళు. తాత్పర్యము ఇంకొకసారి చెప్పుకుని నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. క్షీణించిన నశించినటువంటి పాపాలు గలవారు, సంశయములన్నీ తొలగినవారు, నిగ్రహింపబడిన ఇంద్రియములు గలవారు, సకల ప్రాణుల హితము కోరువారు అయిన మహాత్ములు మోక్షాన్ని పొందుతారు. 26వ శ్లోకం కూడా చెప్పేస్తాను. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ వియుక్తానాం అంటే కామక్రోధముల చేత విడిచిపెట్టబడిన వారు, యతచేతసాం అంటే నిగ్రహింపబడిన మనసు గలవారు. కొంచెం ఇవేవే మళ్ళీ వస్తూ ఉంటాయి, పునరుక్తిలాగా అవుతూ ఉంటాయి, పర్వాలేదు. విదితాత్మనాం అంటే తెలియబడిన ఆత్మస్వరూపము కలవారు అయినటువంటి యతీనాం ప్రయత్నశీలురు అయిన సాధకులకు బ్రహ్మ నిర్వాణం అభితః వర్తతే. మోక్షము, బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షము, అభితః అంటే ఎవర్ అవైలబుల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే సర్వదేశకాలాల యందు ఉన్నది. తాత్పర్యము కామక్రోధాల చేత ముక్తిని పొందినవారు, మనోనిగ్రహము గలవారు, ఆత్మతత్వము తెలుసుకున్నవారు అయిన సాధకులకు మోక్షము అన్ని కాలాలలోనూ సర్వత్రా ఉన్నది. 3 అండి. మోక్షం సాధించాలి అంటే 3 ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. ఏమంటుందంటే మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ఉండాలి, అంటే తత్వం, ఆత్మ అంటే ఆత్మస్వరూపము తెలియాలి. అలాగే వాసనాక్షయము అవ్వాలి, అంటే వాసనాక్షయము అంటే మన మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలు, పూర్వ జన్మల యొక్క సంస్కారాలన్నీ కూడా వాసనల రూపంగా, సంస్కారం అన్నా వాసనన్నా ఒకటేనండి. టెండెన్సీస్ అంటారు ఇంగ్లీష్లో, ఇంప్రెషన్స్ అని కూడా అంటారు వీటినే. ఇవి అన్ని విషయాల పట్ల మనకి సంస్కారాలు చేరి ఉంటాయి, అవి పూర్తిగా నశించాలి. అది రెండవ మనకి ఉండవలసినటువంటి ఇది. ఇక 3వది మనోనాశము, మనస్సు పూర్తిగా లయమైపోవాలి. ఈ 3 ఉన్నప్పుడే అది మోక్షము, మోక్షస్థితి అనమాట. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం కొంతమందికి తెలుస్తూ ఉంటుంది ఆత్మతత్వం గురించి, కానీ వాసనాక్షయం అవ్వలేదు, మనస్సును ఇంకా జయించలేదు, అప్పుడు అది ఇంకా మోక్షస్థితి అని చెప్పడానికి వీలు లేదనమాట. కొంతమందికి మనస్సు పట్ల ఎంతో వాళ్ళు మనస్సుని జయిస్తారు, అంటే ఆలోచనలు లేకుండా అరికట్టగలుగుతారు, కానీ ఆత్మతత్వము తెలియదు, అది కూడా మోక్షం కాదు. 3 ఉండాలి. ఇందులో చెప్పినటువంటివి, శ్లోకంలో చెప్పిన ఆ 3 ఇవేనండి. ఆత్మజ్ఞానం తెలియడం అంటే విదితాత్మనాం, వాసనాక్షయం అంటే కామక్రోధ వియుక్తానాం. ఈ వాసనలే రాగద్వేషాల రూపంలో, అవే కామక్రోధాలు అన్నమాట. వాటి రూపంలో మనకి తెలుస్తూ ఉంటాయి, ప్రతి విషయానికి ఉంటూ ఉంటాయి, వాటి పట్ల మనకి ఇష్టమో అయిష్టమో కలుగుతూ ఉంటుంది, అదే వాసనలు అంటే. ఆ వాసనలు పూర్తిగా పోవడం అంటే కామక్రోధ వియుక్తానాం అయి ఉండాలి వారు. ఇక మనోనాశం, మనోజయం, యతచేతసాం అన్న మాటలో నిగ్రహింపబడిన మనసు గలవారు అంటున్నారు కదా, మనస్సుని జయించినటువంటి వారు. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వారే వాళ్ళే మోక్షాన్ని పొందుతారు అని చెప్పి. అంతేకాదు ఇక్కడ మామూలుగా ఏం చెప్తారంటేనండి, మనకి జ్ఞానప్రాప్తికి 2 ఉన్నాయి, మనకి పొందవలసినటువంటివి 2 అండి. ఏమిటంటే ఒకటి చిత్తము శుద్ధం అవ్వాలి, నిర్మలము అవ్వాలి, అదే చిత్తము శుద్ధం అవ్వడం. దానికోసము బాహ్యంలో కర్మయోగ సాధన చెప్తారు. ఇంకొకటి ఉన్నది, అదేమిటంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. ప్యూరిఫికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ అంటే మనసు ఏకాగ్రం అవ్వడము, ప్యూరిఫికేషన్ అంటే శుద్ధం అవ్వడం. ఇవి 2 అవ్వాలన్నమాట. ఆ రెండవది ఏమిటంటే మనస్సు నిశ్చలం అవ్వాలి, ఏకాగ్రం అవ్వాలి, చూసారా. దానికోసం ఏమిటంటే ధ్యానము, అంతరంగ సాధన ధ్యానం అండి. ఆ ధ్యానానికి ఇక్కడ ఈ ధ్యానము గురించి కూడా ప్రస్తావిస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ అధ్యాయము ధ్యాన యోగానికి సంబంధించింది. ఇక 5వ అధ్యాయం చివరిలో 2-3 శ్లోకాలలో ధ్యాన యోగానికి ఇంట్రొడక్షన్ అనమాట, పునాది వేస్తారు. అందుకు ఇక్కడ ఇవి చెప్తున్నారు. ఈ మనోనాశము మొదలైనటువంటివి ధ్యానానికి ఎంతో అవసరమైనటువంటివి. అలాగే వాసనాక్షయము అది అవ్వాలి, కామక్రోధాలు తగ్గినప్పుడు మాత్రమే ధ్యానం చేయగలుగుతాడు.
ఇవి రెండూ ఉండాలి. మనస్సుని కొంచెం నిగ్రహించుకుని అలవాటు చేసుకోవాలి. అది మెల్లిగా ఏకాగ్రం అవుతుంది ధ్యానంలో. ప్రారంభంలో కొంత మనోనిగ్రహం అనేది మనకి అలవాటు అయి ఉండాలి. ఇది ధ్యానానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి తర్వాత అధ్యాయం ధ్యానయోగము గనక అలా కూడా ఇక్కడ మనకి ఈ రెండూ చెప్తున్నారు. యతచేతసాం కామక్రోధ వియుక్తానాం అనేటటువంటివి. ఇదే యోగ వాసిష్టంలో మళ్ళీ వచ్చింది. ఇంకొక ఇదే మనకి మోక్షానికి కావలసినటువంటి మూడిటి గురించి చెప్పుకున్నాము కదా. భోగేచ్ఛాం దూరతస్త్యక్త్వా త్రయమేతత్ సమాచర వాసనాక్షయ విజ్ఞాన మనోనాశాన్ మహామతే. ఇదిగో 3 కావాలి మనకి. ఏమిటంటే మూడిటిని ఆచరించమని చెప్తారు గురువులు. మనస్సులో వాసనలు క్షీణింపజేసుకో, ఆత్మతత్వ జ్ఞానాన్ని పెంచుకో, మనస్సుని దాటిపో. ఇవన్నీ మనకి తర్వాత అధ్యాయంలో తెలుస్తాయి. ఇందులో వాసనాక్షయం కోసం చెప్పాను కదా, కర్మయోగాన్ని ఆచరించాలి. అలాగే ఇంకొకటి ఏమిటంటే, అంతేకాదు శరీరము నేను కాదు అనేటటువంటి భావన చేస్తూ ఉండాలటండి. తీరిక సమయంలో ఏదో పాత విషయాలని కూర్చుని జ్ఞాపకం చేసుకోవడం కాకుండా, ఇది యథాతథంగా వ్యాఖ్యానాలలో చెప్పినదే నేను మీకు చెప్తున్నాను, నా మాటలు కాదు ఇది. తీరిక సమయాల్లో ఏమీ ఊసిపోకుండా కూర్చుంటారంటారు చూసారు. అలా కూర్చున్నప్పుడు పాత విషయాలు మనస్సులో త్రవ్వుకుంటూ ఉండడం కాదు, శరీరము నేను కాదు అన్న భావన చేసుకుంటూ ఉండమన్నారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో వాసనాక్షయానికి అన్నమాట. అలాగే ఆత్మతత్వ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సాధన ఏమిటంటే, గురువుల ఉపదేశాలు శ్రవణం చేస్తూ ఉండాలి, వాటి గురించే ఆలోచన చేస్తూ ఉండాలి, మిగతా విషయాలని దూరం పెడుతూ ఉండాలి. అవన్నీ ఎలాగో జరుగుతూ ఉంటాయి, ముందర నన్ను ఈ సాధన చేసుకొని అని జీవించి ఉన్నంతకాలమే ఇదంతా చేయగలుగుతాం. తర్వాత తెలియదు మనకి ఏం చేయగలమో ఏం చేయలేమో. కాబట్టి ఇప్పుడు నాకు బుద్ధి ఉండగానే పని చేస్తూ ఉన్నప్పుడే మనం ఈ సాధన చేసుకోవాలి అనేది మనకి అనుకుంటూ ఉండాలన్నమాట. వాదాలకి దూరంగా పోవాలి. అస్తమానం ఏదో పుస్తకాలు పట్టుకుంటారు చాలామంది, బుక్కిష్ నాలెడ్జ్ అంటారండి. అది కాదండి, మనం దాని గురించిన మనసులో ఆలోచన చేయాలి. పుస్తకంలో చదివినది మైండ్లోకి వెళ్ళిపోవడం అది కాదండి. అది కాదు శ్రవణము. మననం అంటే ఏమిటో తెలుసా? దాని గురించి ఆలోచన చేసి మన బుద్ధిలో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీకు చదువుకునే సమయంలో 2 ఉంటాయి. ఏంటి? బట్టి పట్టడం అని ఒకటి వినుంటారు. పుస్తకంలో యథాతథంగా ఇప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఒక మొత్తం ఒక స్టోరీని బట్టి పట్టేయచ్చు కదా. ఆ యథాతథంగా మన యొక్క తెలివితేటలు బట్టి ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా సెంటెన్స్లు మైండ్లో మనం నేర్చేసుకోవచ్చు. బట్టి పట్టడం అంటారు. మ్యాథ్స్ బట్టి పట్టడానికి కుదరదండి. ఫిజిక్స్ కూడా కొంచెం అటువంటిదే, అవునా? అవేమిటంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే తప్ప మనకి అవి రావండి. తత్వం కూడా అలాగే చేయాలి. మననం అంటే అది అర్థం చేసుకోవడం. ఎలా అర్థం చేసుకుంటారు? వాటి గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే మనకి అది ఒక మైండ్లో అది క్లిక్ అవుతుంది. అంటే అది మనకి తెలుస్తుంది, ఇది ఇలా కదా అని అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలన్నమాట. మననం అంటే అది, దాని గురించి ఆలోచన చేయాలి. అట్లా ఇప్పుడు చూడండి, మనకి కామక్రోధోద్భవం వేగం అన్నారు. ఆ వేగం ఏమిటి? దాని గురించి అవును నిజమే, వేగం అంటే కరెక్టే, ఆ చెప్పినటువంటి లక్షణాలు అవును, అదే వేగం. ఇప్పుడు దాన్ని ఎలా నేను నివారించుకోవాలి? మళ్ళీ అభ్యాసం చేయాలి, దాని గురించిన ఆలోచన చేసుకోవాలి. ఇట్లా మనసంతా వీటిలోనే మునిగి తేలుతూ ఉండాలండి. ఈ శ్లోకాలు ఈ తత్వం అన్నమాట. భగవద్గీత అంతా తత్వమే చెప్తోంది. కాబట్టి మీరు ఏ ఒక్క శ్లోకం మీద మనం ఆలోచన చేసినా అదంతా మననమే. ఆత్మతత్వాన్ని గురించి చెప్పిన 2వ అధ్యాయంలో ఉన్నాయి శ్లోకాలు. ఒక్కటి పట్టుకోండి, గంటల తరబడి మననం చేయగలుగుతాం మనం. అనుభవంతో చెప్తున్నాను నేను. గంటలే, అసలు మనకి రోజు సరిపోదు. అయినా అది అర్థం కాదు. అయ్యో నాకు అర్థం కావట్లేదే అని తప్పించాలి మనం. అది మనకి చాలామంది ఏం చేస్తారంటే పుస్తకంలో చదివేస్తారు. పుస్తకం మొత్తం పైనుంచి కింద వరకు అంతా చదివేశామండి అంటారు. 10 సార్లు 20 సార్లు చదివినా దాని గురించి మనం ఆలోచన చేయకపోతే మాత్రం అది మనస్సులోకి వెళ్ళదండి. కాబట్టి మననము జాగ్రత్తగా దాని గురించిన ఆలోచన చేస్తూ, అది ఎందుకు అలా అన్నారు, అది ఏమిటి, దాంట్లో వచ్చినటువంటి సందేహాలన్నీ నివారించుకుంటూ, అది మనకి చివరికి నిశ్చయంగా ఎస్ ఇది కరెక్టే. ఎలా అయితే నిప్పును ముట్టుకుంటే కాలిపోతుంది అన్న విషయం మనకి సందేహాలు లేకుండా, ఎవరెంత చెప్పినా మనం మనకి తెలుసు ఒకసారి మనకి కాలింది. ఎవ్వరు ఏం కాలదయ్యా అని ఎవరు చెప్పినా మనమైతే నమ్మము కదా. అంత నిశ్చయంగా మనకి ఆత్మతత్వం తెలియాలండి. భగవతత్వం, ఆత్మన్నా భగవంతుడన్నా ఒకటే. ఆత్మ అంటున్నారండి అస్తమాను, మాకంత తెలియదంటే భగవంతుడిని మీరు పెట్టుకోండి, ఆత్మ తీసి భగవంతుడని రాసుకోండి. భగవంతుడి గురించి అన్నా తెలియాలి. భక్తి ఉన్నది కదా చాలామందికి.
ఏదో మనము తెలియకుండా ఎంత ప్రీతి కలుగుతుందండి ఎవరి మీదైనా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ తత్వం ఏంటి, అదంతా తెలిస్తే వాళ్ళ మీద ప్రీతి కలుగుతుంది. భక్తిలో కూడా ఇదే అండి. కాబట్టి ఆ మననం చేస్తూ ఉండాలి. ఇక మనస్సుని దాటిపోవడానికి ఇదిగో సమాధి, అష్టాంగ యోగం అంటారు, తర్వాత అధ్యాయంలో వస్తుంది కదా సమాధి. ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా లేదా భక్తి, ఏకాంత భక్తి ద్వారా కూడా మనకి ఈ మనస్సుని దాటిపోగలుగుతామంటే, మనస్సుని దాటిపోవడం అంటే ఏంటంటేనంటే మనస్సు పూర్తిగా లేనట్టుగా అయిపోవాలి. ఉన్నా కానీ కూడా అది ఫంక్షన్ అవ్వనట్టుగా అలా మొత్తం సైలెంట్గా అయిపోతుందండి మనస్సు. ఆ స్థితి మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు మన మనస్సుకి అందులో లీనమైపోతుంది, ఇంకేమీ లేదు, కేవలము శబ్దం వింటూ ఉంటాము, అందులో వెళ్ళిపోతాం అంతే. అటువంటి స్థితి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, అది కాదు సుమా. అదేమీ మనస్సుని దాటిపోవడం కాదు, విషయాలలో కూరుకుపోవడం అది కాదు. కానీ కొంచెంగా అలా ఉంటుందండి, మనస్సు కంప్లీట్గా లయం అయిపోతుంది. అది మనస్సుని దాటిపోవడం అంటే. అలా ఎవరైతే ఉంటారో అటువంటి వారు అభితః అంటే సర్వత్రా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఆత్మతత్వమే గోచరిస్తూ ఉంటుంది. అది అభితః బ్రహ్మ నిర్వాణం అంటే అది. ఇక లాస్ట్ 3 శ్లోకాలు, సమయం అయిపోయిందండి. ఈ 3 శ్లోకాలు రేపు చెప్తాను నేను. కొంచెం ఎంత ఫాస్ట్గా చెప్దామనుకున్నా, ఇవాళ అన్ని శ్లోకాలు అయిపోతాయి అనుకున్నాను. మొత్తం అయిపోయి ఆ కథ కూడా చెప్పేద్దాము, 5వ అధ్యాయం ఫలశ్రుతి కథ కూడా ఇవాళ అయిపోతుంది అనుకున్నాను. ఏమో అవ్వదు, నాకు ఎప్పుడు అలాగే అనుకున్న దానికంటే లేట్ అవుతుంటుంది. సరే, రేపటి క్లాస్లో మళ్ళీ మనం 26వ శ్లోకం నుంచి 27, 28, 29 అవి నెక్స్ట్ క్లాస్లో రేపు చెప్తానండి. చాలండి వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త అండి. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను, రేపు చెప్తాను.